ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఈ నెల 12న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా తన రాకను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్వి, ఏఐఎస్ఎఫ్, ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పి ఏదైతే విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చి తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ప్రకటించిన తర్వాతనే నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు కావస్తున్నా కూడా విభజన చట్టంలో పెట్టినటువంటి ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అభివృద్ధి కోసం ప్రశ్నించినటువంటి పార్టీలపైన దేశద్రోహుల ముద్ర వేసేటటువంటి కుట్ర చేస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. విభజన హామీ చట్టంలో ఉన్నటువంటి తెలంగాణ రావాల్సినటువంటి ఐఐటి, ఐఐఎం, ట్రిపుల్ ఐ లాంటి విద్యా సంస్థల్లో ఇతర రాష్ట్రాల్లో దాదాపు 36 విద్యా సంస్థలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఉన్నత విద్యా సంస్థలు ఇలా ఏర్పాటు చేయలేదు. అదేవిధంగా విభజన హామీ చట్టంలో ఉన్నటువంటి గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాటిచ్చి ఇంతవరకు 8 సంవత్సరాలుగా వస్తున్న ఆ మాటను పట్టించుకునే పరిస్థితి లేదు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చట్టంలో జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని చట్టం చెప్తున్నా కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా కాజీపేట కోస్ట్ ఫ్యాక్టరీ, బయ్యారు ముక్కు పరిశ్రమ ఇక చట్టంలో చెప్తున్నా కూడా మోడీ ప్రభుత్వము తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ విద్యార్థుల పట్ల, తెలంగాణ యువకుల పట్ల ఒక చిత్తశుద్ధి లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ రోజు మోడీ రాకను మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజు దేశ ప్రధానమంత్రి ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ ఉన్నటువంటి అనేక రకాలుగా ఉద్యోగ విషయాలు కానివ్వండి, ఇతర విషయాలు కానివ్వండి, మోడీ ప్రభుత్వం తెలంగాణ పట్ల ఒక నిర్లక్ష్యాన్ని వహిస్తుంది. కాబట్టి దాని నిరసనగా ఈ రోజు అన్ని విద్యార్థి సంఘాల తన రాకను వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో కూడా రానున్నటువంటి కాలంలో ఎప్పుడైతే మోడీ 12 తారీఖు వస్తుందో ఆ తారీఖు నాడు ఖచ్చితంగా అన్ని విశ్వవిద్యాలయంలో నల్ల జెండాలతోటి, అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో మోడీ రాకను వ్యతిరేకిస్తూ విద్యార్థి శక్తి ఏకమై ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాష్ట్రం కావాల్సిన ఉద్యోగాలు, రాష్ట్రం కావాల్సిన విద్యా సంస్థలు నెలకొల్పని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ తోటి మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ తెలంగాణకు రావాల్సినటువంటి విద్యా సంస్థలు కానివ్వండి, ఉద్యోగ నోటిఫికేషన్ కానీ తక్షణమే విడుదల చేసి తెలంగాణ రాష్ట్రం అడుగుపెట్టాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ఇక నరేంద్ర మోడీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.